ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసుల సంఖ్య 18,737కు చేరింది. ఈ అంటువ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఎంపాక్స్ వైరస్ కట్టడికి తాము ఏర్పాటు చేసిన అత్యవసర కమిటీ సిఫార్సులను త్వరలోనే విడుదల చేస్తామని WHO ప్రకటించింది. సమస్యపై దృష్టి పెట్టిన ఆఫ్రికా దేశాలు జింబాబ్వేలో సమావేశమై పరిస్థితిపై సమీక్ష జరిపాయి. ఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది మంకీపాక్స్ వైరస్ సోకిన రోగుల సంఖ్య 18,737కు చేరింది. ఈ ఒక్క వారంలోనే 1,200 కేసులు నమోదైనట్లు ఆఫ్రికా సమాఖ్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రాణాంతకమైన క్లేడ్ 1 వేరియంట్తో పాటు అన్ని రకాల వైరస్లతో కలిపి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా 541 మరణాలు సంభవించాయి. ఆఫ్రికా ఖండంలో 96% కేసులు మరణాలు కాంగోలోని నమోదవుతుండగా ఈ ఒక్క వారంలో 222 కేసులు నిర్ధారణ కాగా 24 మంది మృత్యువాత పడ్డారు. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించగా మరణాల రేటు 2.89% ఉంది. కాంగో సరిహద్దు దేశం బురుండీలో ఈ వారంలో 39 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆఫ్రికా వెలుపల పాకిస్తాన్, స్వీడన్లలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. మంకీపాక్స్ వైరస్ విజృంభణ వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇప్పటికే అంతర్జాతీయ ఆందోళనతో కూడిన అత్యవసర స్థితిని ప్రకటించింది. విపత్తుపై అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలో ఆ కమిటీ తొలిదశ సిఫార్సుల్ని ప్రచురిస్తామని WHO తెలిపింది. ఎన్జీఓలతో కలిసి టీకా ఉత్పత్తిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది. అటు జింబాబ్వేలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ సొసైటీ దేశాలు ఖండంలో కోరలు చాస్తోన్న ఎంపాక్స్ వైరస్ పై చర్చించారు. WHOతో పాటు పలు దేశాల వ్యాధి నియంత్రణ సంస్థలు, అంతర్జాతీయ భాగస్వాములు మంకీపాక్స్ నివారణకు కృషి చేయాలని అభ్యర్థించారు. ప్రభావిత దేశాలకు సంఘీభావం, మద్దతును ప్రకటించారు. మంకీపాక్స్ అంటువ్యాధి ప్రబలుతోన్న ఉన్న సమయంలో ఆఫ్రికాతో ఎగుమతి దిగుమతులు జరిపే వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు విషమించకున్నా వ్యాధి వ్యాప్తి గురించి భయపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ దేశాలు వాణిజ్య నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్లో ప్రస్తుతానికి ఎంపాక్స్ కేసులు వెలుగు చూడలేదు. అయినప్పటికీ WHO సూచనల దృష్ట్యా వ్యాధి వ్యాప్తి నివారణకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, గ్రౌండ్ క్రాసింగ్లలోని ఆరోగ్య విభాగాలను అప్రమత్తం చేసింది. ఎంపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది వ్యాధి సోకిన జంతువులు లేదా మనుషుల నుంచి వ్యాప్తి చెందుతుంది. రోగితో లైంగిక లేదా సన్నిహితంగా మెలిగిన వైరస్ వ్యాప్తి చెందుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గతంలో వ్యాపించిన వైరస్ నోరు, ముఖం, చేతులు, కాళ్లపై ప్రభావం చూపిస్తే ప్రస్తుతం ఎక్కువగా జననేంద్రియాల వద్ద ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా రోగుల గుర్తింపు కష్టమై వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. 1970లో కాంగోలో తొలిసారి ఇది మనిషికి సోకినట్లు గుర్తించారు. ప్రాణాంతకమైన క్లేడ్ 1 వేరియంట్ ఎక్కువగా కాంగో బేసిన్లోనే ఉంది.